అగ్రరాజ్యం అమెరికా పేరు చెబితేనే దేశాలు గజగజ వణుకుతాయి. వారి ఆంక్షలు విధిస్తే తలవంచక తప్పదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక దేశం అమెరికాకు గట్టిగా బదులిస్తోంది. మీ బెదిరింపులకు మేము భయపడం, మీ చర్చలకు మేము రాం అని మొహం మీదే చెప్పేస్తోంది. ఆ దేశమే ఇరాన్. చర్చలకు వెళ్లడం లేదని ఇరాన్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు ధైర్యం ఏంటి? వాళ్ళు భయాన్ని ఎలా వదిలేశారు? లెట్స్ డైవ్ ఇన్. చాలా కాలం పాటు ఆంక్షలతో ఇరాన్ను అమెరికా ఉక్కిరిబిక్కిరి చేయాలని చూసింది. కానీ టెహ్రాన్ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చింది. నువ్వు నరికే కొద్దీ పెరిగే ధైర్యం మాది అని. అమెరికా వేస్తున్న నిందల ఆట ఇక సాగదు. వాషింగ్టన్ తన వైఖరిని మార్చుకోనంత కాలం, తమ మీద నావికా దిగ్బంధనం కొనసాగించినంత కాలం తల వంచి చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని ఇరాన్ రాయబారి రెజా అమీరీ మొగాదం తేల్చి చెప్పారు. ఇది కేవలం మొండితనం కాదు, ఇది ఒక దేశం యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్. చర్చల గురించి అమెరికా చేస్తున్న ప్రకటనలు అబద్ధాలని, వాషింగ్టన్ కేవలం బ్లేమ్ గేమ్ ఆడుతోందని ఇరాన్ ఆరోపిస్తోంది. మేము పాకిస్తాన్ను నమ్ముతాము కానీ అమెరికాను కాదు అని రాయబారి చేసిన వ్యాఖ్య అమెరికా దౌత్య నీతికి జరిగిన ఒక పబ్లిక్ స్లాప్ వంటిది. మమ్మల్ని ఆకలితో చంపాలని అమెరికా ఆంక్షలు విధిస్తే మేము ఆకలిని కూడా ఆయుధంగా మార్చుకోగల ధైర్యవంతులం అని ఇరాన్ అంటోంది. అందుకే వాళ్ళు చర్చల కోసం పాకిస్తాన్ వెళ్లకుండా కూర్చున్నారు. ఇరాన్ నౌకపై అమెరికా డిస్ట్రాయర్ కాల్పులు జరపడం అనేది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ నౌకను స్వాధీనం చేసుకుంటే ఇరాన్ భయపడుతుందని వాషింగ్టన్ అనుకుంది. కానీ ఇక్కడే అమెరికా పప్పులు ఉడకలేదు. మా నౌకపై దాడి అంటే మా సార్వభౌమాధికారంపై దాడి అని టెహ్రాన్ గర్జించింది. ప్రతీకారం తీర్చుకుంటామని నేరుగా వార్నింగ్ ఇచ్చింది. చర్చల పేరుతో దౌత్యం నటిస్తూనే వెన్నుపోటు పొడిచే అమెరికా నీతిని ఇరాన్ ప్రపంచం ముందు ఎండగట్టింది. ఇరాన్ పౌర సరుకు రవాణా నౌక టౌస్కా ఇంజన్ రూమ్ పై అమెరికా దాడి చేసి స్వాధీనం చేసుకోవడాన్ని ఇరాన్ స్టేట్ పైరసీ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న దొంగతనంగా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘిస్తూ మా నౌకలపై దాడులు చేస్తూ మమ్మల్ని దౌత్య చర్చలకు రమ్మనడం ఒక పెద్ద నాటకమని ఇరాన్ రాయబారి మొగాదం ఎండగట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతినిధులను పాకిస్తాన్ పంపి ఇరాన్ను చర్చలకు ఒప్పించాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ మీడియా IRNA ఏం చెబుతుందో తెలుసా? మీరు ఫేక్ వార్తలతో మమ్మల్ని బురిడీ కొట్టించలేరు. ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలను ఇరాన్ పక్కాగా ఖండించింది. అమెరికా పెడుతున్న అన్రియలిస్టిక్ డిమాండ్లు, తరచుగా మార్చే వైఖరి వల్ల ఇప్పుడు చర్చలకు ఏ మాత్రం అవకాశం లేదని స్పష్టం చేసింది. భయం లేని వాడిని ఆంక్షలతో జయించలేము అని ఇరాన్ ప్రూవ్ చేస్తోంది. ఇరాన్ తన దగ్గర ఉన్న బాలిస్టిక్ మిస్సైల్స్ మరియు డ్రోన్ల నిల్వలను ఈ కాల్పుల విరమణ సమయంలో మరింత పెంచుకుంది. యుద్ధం మొదలైతే కేవలం ఇరాన్కే కాదు, ఇజ్రాయెల్ మరియు మధ్య ప్రాచ్యంలోని అమెరికా స్థావరాలకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందని వాళ్ళు సంకేతాలిస్తున్నారు. ఈ పోరాటం కేవలం రెండు దేశాల మధ్యది కాదు, ఇది ప్రపంచ మార్కెట్ను శాసిస్తోంది. ఇరాన్ నావికా దిగ్బంధనం కొనసాగితే ఆయిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. ఇరాన్ రాయబారి మొగాదం అన్నట్లు, మీరు అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘిస్తూనే మమ్మల్ని యుద్ధ నేరాలతో బెదిరిస్తూ దౌత్యమని పిలవలేరు. చర్చలకు రావాలంటే ముందు అమెరికా తన అహంకారాన్ని వదలాలి, ఆంక్షలు ఎత్తివేయాలి అనేది ఇరాన్ ముందస్తు షరతు. చివరిగా ఒక మాట, యుద్ధం ఎవరికీ మంచిది కాదు, కానీ గౌరవం లేని చోట చర్చలకు వెళ్లడం అంటే ఓటమిని అంగీకరించడమే అని ఇరాన్ భావిస్తోంది. భయాన్ని చంపేసి అగ్రరాజ్యానికి కళ్లల్లో కళ్ళు పెట్టి సమాధానం చెప్తున్న ఇరాన్ తీరు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలను ఎలా మారుస్తుందో చూడాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అమెరికా దిగి వస్తుందా లేక ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందా? స్టే ట్యూన్డ్.